మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా. మరి ఈరోజు ఒక ఇద్దరు స్త్రీల గురించి మనము ధ్యానం చేద్దాము. ఎట్లా అంటే సామెతల గ్రంథం 14 అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని తన చేతులతోటి పీక్కొను అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఇద్దరు స్త్రీలు, వీళ్ళు కొందరేమో జ్ఞానం కలిగినటువంటి వారు, కొందరేమో బుద్ధిహీనులు, జ్ఞానం లేనటువంటి వారు. మరి మొట్టమొదటిగా కనుక చూసుకుంటే ఒక జ్ఞానం లేనటువంటి స్త్రీ తన ఇంటిని ఎట్లాగా తను ఓడబెరుక్కున్నదో ఆమె గురించి మనము ధ్యానం చేద్దాము. 2వ దినవృత్తాంతాలకు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది. దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 2వ వచనంలో ఉంది. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చిన గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను. ఇక్కడ ఒక తల్లి, ఆమె పేరు అతల్య, తల్లి పేరు అతల్య, కుమారుడి పేరు అహజ్యా. మరి యొక్క అహజ్యా తన తండ్రి తర్వాత రాజు అయ్యాడు. అతను రాజు అయ్యాడు. కానీ అతను పరిపాలన చేసిందంటే 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేయడం జరిగింది. ఎందుకు అతడు అట్లాగా 1 సంవత్సరంలోనే చనిపోయాడు అని కనుక మనం ఆలోచన కనుక చేసుకుంటే, అక్కడ అతను పెంచబడ్డటువంటి పరిస్థితి, అతని తల్లి అయినటువంటి అతల్య అతన్ని ఎట్లా నేర్పిందంటే చెడుతనముతో పెంచింది, చెడు నడతతో పెంచింది, దుర్మార్గపు ఆలోచనలతోటి పెంచడం జరిగింది. ఎంతసేపు కొట్టండి, తిట్టండి, చంపండి, ఇవి తప్పించి ఒక్క మంచి మాట కూడా ఆమె నోటలో నుంచి ఎప్పుడు కూడా వచ్చేటువంటిది కానీ కాదు. మరి అంత భయంకరంగా తల్లి చెప్పినటువంటి తల్లి ప్రవర్తన, తల్లి పెంపకము, ముఖ్యంగా తల్లి యొక్క పెంపకము అంత దారుణంగా ఉండడం వల్ల అతను మరి దేవుని యొక్క ఉగ్రతకి అంత తొందరగా గురి కావడం జరిగింది. అంతేకాదు, అతను సింహాసనాన్ని ఎక్కిన తర్వాత అతను ఎవరి యొక్క మాటలు విన్నాడు అంటే తల్లి మాటలు వింటూ ఉన్నాడు. అలాగే అతని యొక్క స్నేహితులు, అతని యొక్క అనుచరులు అందరూ గడక చూసుకుంటే వారు ఇంకా దుష్టులు. ఏ గుంపు ఆ గుంపుకే సరిపోతూ ఉంటుంది. కాకులంటే కాకులన్నీ ఒకచోటే ఉంటాయి. అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే అతను హృదయం నిండా చెడుతనము, దుర్మార్గత ఉంది కాబట్టి అతని ఫ్రెండ్స్ అంతా కూడా అట్లాంటి వారే. అతను ఫ్రెండ్స్ కూడా ఒక్కరు కూడా అతనికి ఒక మంచి మాట చెప్పి నీవు చేస్తున్నది మంచి పని కాదు, నీవు ఎట్లా ఉండు అని చెప్పినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఎంతసేపు అతనికి సపోర్ట్గానే అందరినీ కూడా అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఇంకా భయంకరంగా అతన్ని ప్రోత్సహించడము, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, విగ్రహారాధన, మరి ఇంకా గనక చూసుకుంటుంటే దుష్టత్వం అన్నమాట ఎక్కువగా ప్రబలిపోయింది. మరి అంత దుష్టుల మార్గంలో నడిచినందువలన అతను 1 సంవత్సరంలోనే అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోయాడు. మరి అతను చనిపోతే అతని తర్వాత అతని యొక్క కుమారుడు రాజు కావాలి. అతని కుమారుడు కనుక చూసుకుంటే అప్పుడే పుట్టినటువంటి కుమారుడు 1 సంవత్సరం లోపల అతను ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అతల్య తన యొక్క కుమారుడు చనిపోయాడు అని అది ఆమె విన్నదో, వెంటనే ఆమె ఏం చేసిందనమాట, చాలా కోపంతో, రౌద్రంతో లేచిందనమాట. నేను ఒక రాజు కుమార్తెని, నేను ఒక రాజుకి భార్యని అని చెప్పి ఆమె ఏం చేసిందనమాట, లేచి కత్తి దూచి అక్కడ ఉన్నటువంటి శిశువులందరినీ కూడా ఆమె చంపివేసింది. 10వ వచనంలో అదే కనపడుతుంది. అహజ్యా తల్లి అయినటువంటి అతల్య తన కుమారుడు చనిపోయినని విని ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశములందరినీ కూడా హతము చేసెను. అందరినీ కూడా ఆమె ఏం చేసిందంటే చంపివేయడం జరిగింది. భయంకరమైనటువంటి మరణాలు, చిన్న బిడ్డలను అందరినీ కూడా, మరి పెరుగుతున్నటువంటి బిడ్డలు, ఎందుకు అంటే తర్వాత రాజులు అవుతారు వాళ్ళు అని చెప్పేసి అందరినీ కూడా చంపివేయడం జరిగింది. ఒక దుర్మార్గురాలు చేసినటువంటి పని ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే తల్లి గనక చూసుకుంటే మొట్టమొదటిగా బిడ్డల్ని పెంచేటువంటి వారు ఎవరు అంటే తల్లులే. మరి
వారి మొదటి గురువు ఎవరంటే తల్లి. తల్లి మంచి మార్గంలో మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తే ఎంతో బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క అతల్య తన యొక్క కుమారుడిని ఎంతో చెడు మార్గంలో నడిపించడం జరిగింది. దుర్మార్గత నేర్పించింది. చిన్నతనం నుంచి కూడా అతడికి దుర్మార్గతే నేర్పించింది. ఎంతసేపు మరి రాజ్యాలు సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, మరి గౌరవాన్ని సంపాదించుకోవాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనుకున్నది. కానీ యొక్క ఘనత, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కూడా మరి దేవుని దగ్గర నుంచి రావాలని కానీ, ఇతరులు పొగడాలి కానీ, సెల్ఫ్ డబ్బాలే మనము ప్రచురం చేసుకుంటే వచ్చేటువంటిది కానే కాదు. మరి ఇక్కడ ఈ యొక్క అతల్య ఎంతసేపు కూడా అనమాట తన గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడం కోసము మరి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ కుమారుడు చనిపోయినప్పుడు ఇంకా ఆమె లేచి భయంకరంగా అందరినీ కూడా చంపివేయడం జరిగింది. ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక పెద్ద న్యూస్ వచ్చింది, చాలా సెన్సేషనల్ న్యూస్ అనమాట. కేరళలో ఒక ఆమె ఉంది, మరి ఆమె పేరు జాలీ జోసెఫ్ అనేసి ఆమె ఉన్నది. మరి క్రైస్తవురాలే. జోసెఫ్ అనే అతన్ని వివాహం చేసుకుంది, అత్తింటికి వచ్చింది, మెట్టినింటికి వచ్చింది. వచ్చిన తర్వాత మామగారు అన్నారంటే, నువ్వు పిహెచ్డీ చదువుకున్నావా లేదా, నాకు డౌట్గానే ఉంది, ఎట్లా ఉన్నావు, మరి నీ సర్టిఫికేట్లు ఏవి, అవి ఇవి అన్నీ అడిగినట్టున్నారు, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి అని అడిగినప్పుడు మరి ఆమె ఏం చేసిందనమాట, తన మామగారి మీద చాలా భయంకరంగా కుట్ర పన్నింది. 1 సంవత్సరం చక్కగా ఉంది, తర్వాత మరి ఆ మామగారు చనిపోయారు, తర్వాత అత్తగారు చనిపోయింది, తర్వాత ఒక్కొక్కళ్ళు అనమాట. 14 సంవత్సరాల్లో ఆ కుటుంబంలో 6 చనిపోయారు. అందరూ కూడా అన్నదమ్ములు లేకపోతే వాళ్ళ రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ చనిపోవడం జరిగింది. ఏంటి జరిగిపోయింది అనేసి మరి అనుమానం వచ్చి అంతా కూడా దాన్ని చూసినప్పుడు, దాన్ని పరిశీలన చేసినప్పుడు, ఆమె మీద కేసు పెట్టినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, నమ్మలేనటువంటి నిజాలు, భయంకరమైనటువంటి నిజాలు ఏంటంటే, ఆమె ఈ యొక్క భర్తను కూడా చంపేసింది. తర్వాత మరి వీళ్ళందరినీ అనమాట ఒకరి తర్వాత అత్తగారిని, మామగారిని, భర్తని, మరి మరుదుల్ని, ఇట్లా అందరినీ కూడా 6 ఆమె చంపివేసి 14 సంవత్సరాల్లో చక్కగా ఉంది, ఆసంతా నాదే అనుకుంది. కానీ చేసినటువంటి పాపము ఆమెని పట్టుకుంది, పాపము ఆమెని పట్టించింది. ఎట్లా అంటే శనగ కలిపి చక్కగా మటన్ కర్రీ, చికెన్ కర్రీలు వండేసి వాటిలో కలపడం. వడ్డించేటప్పుడు ఎప్పుడైతే కలుపుతుందో పాపం వాళ్ళు తిన్న వెంటనే శనగ అంటే ఎట్లా కొంచెం నాలుగుకి తగిలితేనే ఇమీడియట్గా చనిపోతూ ఉంటారు. అంత భయంకరమైనటువంటి విషయాన్ని మరి ఆమెకి ఎక్కడ దొరికింది అంటే, మరి అది ఎక్కడ బంగారపు కొట్టుల్లోనూ గోల్డ్ షాప్స్లోనే అవి ఉంటాయి. అట్లాంటిది ఆమె సంపాదించి ఎంతో రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా 14 మందిని చంపేసి 14 సంవత్సరాల్లో 6 చంపేసింది. ఈ విషయం విన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. ఆ కేరళలో ఆమెలైనా చేయడము, మన రాష్ట్రంలో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మేమేమైనా తక్కువైపోయామా, మేమేమైనా తక్కువ తిన్నామా అని చెప్పేసి గుంటూరులో ఒక ఆమె ఏం చేసిందనమాట, తన కూతుర్ని ఇతర దేశాలకు పంపించింది. అందరూ కూడా హైయర్ స్టడీస్కి బాగా చదువుకోవడానికి, ఉద్యోగాల కోసము ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటారు. ఏ అమెరికాకో, కెనడాకో, యూకేకో, లేకపోతే ఆస్ట్రేలియాకో ఇట్లా పంపిస్తూ ఉంటారు. అయితే ఈమె ఏం చేసిందనమాట, ఆమె తన కుమార్తెను కూడా వేరే ప్రాంతానికి పంపించింది. వేరే ప్రాంతానికి పంపించి ఆమె వచ్చిందనమాట. ఇంతకీ ఆమె వెళ్ళింది ఎందుకు, చదువుకోవడానికి వెళ్ళింది, ఏం చేయడానికి వెళ్ళింది అని కనుక అనుకుంటే, మరి వచ్చిన తర్వాత ఆమె చేసిన పని, తల్లి కూతుళ్ళు ఇద్దరు అనమాట, వెంకాయమ్మ, తర్వాత వెంకటమ్మ, ఆమె పేరేమో ఏదో పేరుంది, ఆమె పేరు రేణుక అనుకుంటాం. మరి ఈమె ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా మరి 1 సంవత్సరంలోనే 6 మీద విషప్రయోగం జరిగితే 3 చనిపోయారు, 3 బతికారు. 3 చనిపోయారు, 3 మాత్రమే వాళ్ళు బ్రతికారు. అంటే వాళ్ళను కూడా మరి వాళ్ళు చేసినటువంటి పాపం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మరి లాస్ట్ మంత్ ఇప్పుడు వాళ్ళని జైలుకి పంపించారు. ఎందుకు మీరు ఇట్లాంటి పని చేస్తున్నారంటే, ఈజీగా డబ్బు సంపాదించాలి, కష్టపడుకోకుండా డబ్బు సంపాదించాలి, అందుకే నేను నా కూతుర్ని విదేశాలకు పంపించి 2 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ ఇప్పించాను. మరి ఎవరికి కూడా అనుమానం రాకూడదు, మరి ఎట్లా చంపారన్నది తెలియకూడదు, పోలీసులు కూడా దొరకకూడదు, అంత పకడ్బందీగా ఉండాలి అని చెప్పేసి నేను పంపించడం జరిగింది. మీకు మరి ఎందుకు మీరు ఎట్లా తీసుకున్నారంటే, మరి కేరళలో ఆమె జాలీ జోసెఫ్ చంపినప్పుడు మేము చంపితే తప్పేంటి అని ఆమెని ఆదర్శంగా తీసుకుని ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా చంపడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడున్నారంటే అందరూ కూడా జైల్లోనే ఉన్నారు. పాపము వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టి వేస్తుంది.
వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో ఏమైనా సంతోషం ఉంటుందా, మరి లైఫ్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉండవలసిందనమాట, జైల్లో ఉండవలసినటువంటిదే. భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ తల్లియే కాదు, మరి ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఎంతసేపు నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేనే ధనానంతా సంపాదించేసుకోవాలి, నాకే అధికారం కావాలి, నేను ఇది చేయాలి అది చేయాలనేసి ఎన్నో మరి ఆశలు పెట్టుకొని అక్రమము వాళ్ళు దున్నడం జరుగుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి వినాశనాన్ని వాళ్ళు మరి పంటగా కోసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు మరి ఏంటనమాట, మరి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాట అదే. 3 రాళ్ళు తన గృహాన్ని తన ఇంటి తనే పీక్కుంటుంది, ఓడబెరుక్కుంటుంది అనమాట. మరి జ్ఞానవంతురాలు ఎట్లా ఉంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటుంది. ఎంతగా కట్టుకుంటూ ఉంటుందంటే చిన్నతనం నుంచి కూడా బిడ్డల్ని చక్కగా దేవుని యొక్క సేవలో పెంచినప్పుడు ఎంతగానో మొక్కై వంగనిది రానై వంగున అనే ఒక మనకి సామెత ఉంది. మరి అట్లాగే ఒక స్త్రీ, ఆమె అందరికీ తెలుసు ఆమె. మరి ఆమె ఎవరంటే ప్రార్థనా పరురాలైనటువంటి హన్న తనక మరి బిడ్డలు లేనప్పుడు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆమె చెప్పిందనమాట, నాకు కుమారుని కనుక ఇస్తే నేను ఆ కుమారుణ్ణి నీకే మరి తిరిగి అర్పణ చేస్తాను, నీ యొక్క సేవకునిగా, నీ యొక్క మరి కుమారునిగా, బిడ్డగా నేను ఆయనకి ప్రతిష్ఠిస్తాను అని ఎప్పుడైతే ఆమె మొక్కుకుందో మరి దేవుడు ఆమె యొక్క ప్రార్థనని ఆలకించి అంగీకరించి కుమారుణ్ణి ఇవ్వడం జరిగింది. మరి ఆ కుమారుడే సమూయేలు. మరి సమూయేలు పుట్టిన తర్వాత పాలు విడిచే వరకు కూడా ఆమె యొక్క షీలోహు మందిరానికి రాలేదు. పాలు విడిచిన తర్వాత ఆమె ఏం చేసిందనమాట, దేవునికి అనేకమైనటువంటి మరి అర్పణలు అన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. బలులకి, తర్వాత దహన బలులకి, తర్వాత ఇంకా పిండెలు, రొట్టెలు అన్నీ కూడా తీసుకుని వచ్చి దానితో పాటు తన యొక్క కుమారుని కూడా తీసుకుని వచ్చింది. అంటే ఆ కుమారుడు వయసు అప్పటికి ఎంత ఉండొచ్చు, మహా అంటే 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి కుమారుణ్ణి ఆమె తీసుకుని వచ్చి అక్కడ ఏలీతోటి ఆమె చెప్తూ ఉందన్నమాట. మరి నేను ఇక్కడ ప్రార్థన చేశాను కదా, మరి దేవుడు నాకు కుమారుని అనుగ్రహించాడు, ఆ కుమారుడు ఇతడే అని ఎప్పుడైతే ఆమె చెప్పిన తర్వాత అక్కడ ఆ క్షణంలోనే మరి ఆ కుమారుడు అక్కడ ఏం చేశాడనమాట, ప్రార్థన చేశాడు. సమూయేలు అప్పుడే అతను అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. 1వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న బాలుడు చక్కగా దేవునికి మొక్కాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొక్కి మరి ఎంతగానో అక్కడ దేవుని యొక్క కృపను అతను పొందుకుంటున్నాడు. మరి తల్లి 5 సంవత్సరాలు అప్పుడు మరి బిడ్డని వదిలి ఆమె వెళ్ళిపోయినప్పుడు ఎంత ఎడబాటు ఉంటుంది తల్లికి, మరి బిడ్డలు కూడా చాలా ఎడబాటు ఉంటుంది. అయినా కూడా మరి హన్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక బాలుడుగా ఆ చిన్న పిల్లవాడు అక్కడ మందిరంలో, షీలోహు దేవాలయంలో ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళాడో ఆ మందిరంలో అతను ఏం చేస్తున్నాడన్నమాట, పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఆ చిన్నతనం నుంచి కూడా దేవునికి పరిచర్య మొదలుపెట్టాడు. మనకి అన్నీ కూడా 3వ అధ్యాయంలో ఉన్నాయి. పరిచర్య కనుక చూసుకుంటే ఎక్కడ చక్కగా అక్కడ ఉన్నటువంటి రాత్రిపూట ఉన్నటువంటి మరి దీపాలన్నీ కూడా వెలిగించడము, మరి చక్కగా మందిరంలో అంతా కూడా అన్నీ కూడా చక్కగా ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టడము, అన్నీ క్లీన్గా నీట్గా సర్ది తుడిచి ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా అన్నీ కూడా చక్కగా అతను చేస్తూ ఉండేటువంటి వాడు. దేవుని యొక్క పరిచర్య అన్నమాట. పరిచర్య చేయడం ఎంత గొప్ప అదృష్టము, ఎంత గొప్ప ధన్యత. మరి యొక్క చిన్న బాలుడైనటువంటి సమూయేలు ఎప్పుడైతే పరిచర్య చేస్తున్నాడో దేవుడు అతని పరిచర్యని చూసి మరి మెచ్చుకుని అతనితోటి మాట్లాడాడు. దేవుడు మరి బాలుడైనటువంటి సమూయేలుతోటి చక్కగా మాట్లాడాడు. తర్వాత మరి సమూయేలు ఎట్లా అయ్యాడనమాట, అక్కడే ఆయన యాజకుడిగా ఉన్నాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఎట్లాగా దేవుడు అతన్ని దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో మనకి తెలుసు. యాజకుడు అయ్యి చక్కగా దేవుని మందిరంలో చేస్తూ ఉన్నాడు. తర్వాత కనుక చూసుకుంటే ఇంకా అతని ఉన్న పరిస్థితిలో అతనిని ఎట్లా అన్నారంటే దీర్ఘదర్శి అన్నారు, లేదా ప్రవక్త అన్నారు. దీర్ఘదర్శి అంటే జరగబోయేటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డటువంటి వారు పలికేటువంటి మాట, ప్రవక్తలు పలికేటువంటి మాట. ఒకసారి ఆ యొక్క కీషు కుమారుడు అయినటువంటి సౌలు గాడిదల కోసం బయలుదేరాడు.
వాళ్ళ నాన్న చెప్పాడనమాట, అరే మన గాడిదలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, కొంచెం చూడు ఎక్కడికి పోయినాయి అంటే ఒక పనివాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. చాలా ప్రాంతాలు తిరిగాడు, దగ్గర దగ్గర మరి 3-4 దేశాలు తిరిగి వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఆ యొక్క గాడిదలు కనిపించలేదు అనమాట. అయ్యో మనం తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది, తిండి అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోదాము అని అనుకుంటున్నప్పుడు ఆ మార్గంలో అక్కడ పనివాడు అన్నాడు అనమాట, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో మనకి ఆయన తెలియజేస్తాడు అన్నాడు. అయ్యో మన దగ్గర ఏమీ లేదు కదా, మరి దైవజనుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏది లేదంటే నా దగ్గర ఒక పావుతులము వెండి ఉంది, ఇది పట్టుకుని వెళ్దామన్నాడు. అయినప్పుడు వాళ్ళు అక్కడ సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు చెప్పడమట, మీరు వస్తారని నాకు ముందే తెలుసు, మీరంతా కూడా పైన ఉన్నటువంటి ఉన్నత స్థలం మీదకి వెళ్ళండి, మీరు అక్కడ ఉండండి, మీరు భయపడవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు, మీ గాడిదలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి, కానీ మీ నాన్న మాత్రం ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, ఎందుకంటే నా కుమారుడు ఇంకా రాలేదేమిటి, ఆళ్ళెక్కడికి వెళ్ళిపోయాడు, ఎట్లా ఉన్నాడు అనేసి అతను బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, మీకోసం ఆయన ఆలోచిస్తున్నాడు అనేసి చెప్పడం జరిగింది. అంటే దీర్ఘదర్శి ప్రవక్తగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సమూయేలు ఈ మాట చెప్పిన తర్వాత సౌలు అక్కడికి వెళ్ళాడు. సౌలు వెళ్ళిన తర్వాత ఆ సౌలు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇట్లా ఇట్లా జరుగుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఎట్లా జరుగుతుంది అంటే, మీరు వెళ్తున్నప్పుడు అక్కడ రాహేలు సమాధి దగ్గర కనుక మీరు చూసుకుంటే ఇద్దరు మనుషులు మీకు కనిపిస్తూ ఉంటారు. ఆ ఇద్దరు మనుషులు కూడా మీకు ఏం చెప్తారంటే, మీ యొక్క గాడిదలు దొరికాయి, మీ నాన్న మీకోసం మరి చక్కగా చింతిస్తున్నాడు అనేసి చెప్తాం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకా ముందుకు సాగిపోతే ఇంకొక 3 మనుషులు ఎదురవుతారు. అది ఎక్కడంటే తాబోరు మైదానం దగ్గర మీకు ఇంకొక 3 మనుషులు ఎదురవుతారు. వాళ్ళు 3 కూడా 3 రకాలైనటువంటివి పట్టుకెళ్తూ ఉంటారు. ఒకళ్ళేమో 3 మేకపిల్లలని, ఇంకొకడేమో 3 రొట్టెల్ని, ఇంకొకడేమో ద్రాక్షారసపు తిత్తులు మోసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు మీకు ఆహారాన్ని ఇస్తారు, మరి ఆ రొట్టెలు ఇస్తారు, తర్వాత ద్రాక్షారసాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు అవి తీసుకుంటారని చెప్పారు. తర్వాత ఇంకా కనుక మీరు ముందుకు సాగిపోతే అక్కడ ఏమవుతుంది అనమాట, కొండ ఉంటుంది. ఆ యొక్క కొండల దగ్గర ఆ ఊరు దగ్గరికి రాగానే ఫిలిస్తీన్లు మరి అంటే అక్కడ బోర్డర్లోకి ఎప్పుడైతే మీరు వస్తూ ఉంటారో అక్కడ సర్వ సమాజం అంటే యాజకులంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ వాళ్ళు చక్కగా దేవుని కీర్తనలు పాడుకుంటూ మీకు ఎదురొస్తూ ఉంటారు అని ఆయన చెప్పాడనమాట. నిజంగానే మరి యొక్క సౌలు అలాగే అతని పనివారు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే జరిగినప్పుడు మరి ఎంత నమ్మకం, దేవుడు చెప్పినటువంటి మాట, ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాట, మరి అక్కడ అన్నీ కూడా అక్షరాల జరిగాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళు చూశారనమాట. నిజమే కదా, ఫస్ట్ 2 వచ్చారు, తర్వాత 3 వచ్చారు, తర్వాత ఈ యొక్క ప్రవక్తలు అందరూ కూడా వచ్చి వాడు చక్కగా పాటలు పాడుకుంటూ వస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు మీద కూడా రావడము, సౌలు కూడా చక్కగా ప్రవచించడము, చక్కగా దేవుణ్ణి స్తుతించడము కూడా జరిగింది. అంటే ప్రవక్తలు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు కనుక చూసుకుంటే సమూయేలు మొట్టమొదటిగా బాలుడుగా దేవుని దగ్గరికి వచ్చాడు, పరిచారికుడుగా ఉన్నాడు, తర్వాత యాజకుడు అయ్యాడు, తర్వాత ఇంకా దీర్ఘదర్శి ప్రవక్త అయ్యాడు, తర్వాత ఇంకా కనుక చూసుకుంటే అతనికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కనుక మనం చూసుకుంటే ఆ దేవుని యొక్క అభిషేకము అతనికి దొరకడమే కాదు, దేవుని యొక్క అభిషేకము మరి సమూయేలుకి దొరకడమే కాదు, సమూయేలు కూడా రాజుల్ని అభిషేకించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సౌలుని కూడా మరి ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. ఆయనకి మరి చక్కగా దేవుని యొక్క అభిషేకంతో నింపి రాజుగా చేయడం కూడా జరిగింది. సౌలుగా రాజును చేశాడు. తర్వాత మరి కొంతకాలానికి అక్కడ ఆ పరిస్థితులు సౌలుకి రాజు అయినప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, కానీ తర్వాత అతనికి హృదయం అంతా కూడా భయంకరమైనగా మారిపోవడం జరిగింది. మరి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడనమాట, నేను సౌలుని తీసివేసి వేరే వాళ్ళని నేను అక్కడ రాజ్యంలో స్థిరపరచాలనుకుంటున్నాను, నీవు వెళ్ళి ఫలానా వ్యక్తిని లేకపోతే ఫలానా అతనికి దగ్గరికి వెళ్ళు, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక కుమారుడిని నేను ఎన్నిక చేసుకుంటాను, అతన్ని నేను అభిషేకిస్తాను, అతన్ని నేను రాజుగా ప్రతిష్ఠించుకుంటాను అని ఎప్పుడైతే చెప్పాడో మరి ఈ యొక్క సమూయేలు అక్కడ కూడా వెళ్ళాడు. అక్కడ దావీదుని చూసి దావీదుని కూడా మరి ఏం చేసామంట, అభిషేకము అక్కడ ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క అభిషేకం అతను పొందుకోవడమే కాకుండా రాజులను కూడా అభిషేకించేటువంటి సౌలుని అభిషేకించాడు. అదేవిధంగా సౌలు తర్వాత కాబోయేటువంటి రాజు దావీదుని కూడా ఆయన అభిషేకించడం జరిగింది. ఇంతగా చక్కగా అంటే ఏంటంటే ఒక దేవునిలో ఉన్నటువంటి వారు ఎట్లా ఒక్కొక్క స్థితి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్న
ఎదుగుతున్నప్పుడు దేవుల్లో ఎంతగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారో మనకి తెలుస్తూ ఉంటుంది. మరి సమూయేలుకు కూడా మ్యారేజ్ అయింది, కుమారులు ఉన్నారు, అతని కుటుంబం కూడా చాలా చక్కగా వర్ధిల్లుతూ వస్తూ ఉంది. మళ్ళీ తర్వాత ఇంకా కనుక చూసుకుంటే ఆయన ప్రవక్తల్లో కనుక మొదటివాడు, ప్రవక్తల్లో ఆయన మొదటివాడు. అంతా కూడా చక్కగా ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు, అందరినీ కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి మిస్పాలో అందరూ కూడా మీరు రండి, కూడుకోనండి, ఎందుకంటే మీరు ఈ యొక్క ఫిలిస్తీన్ దండు నుంచి మీరు రావాలి అంటే మీరు ఇంకా ఎందుకు దాస్యంలో ఉంటున్నారు రండి అన్నప్పుడు అందరూ కూడా మిస్పాకి వెళ్ళి అక్కడ మరి 3 రోజులు వాళ్ళు చక్కగా ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. తమ్మును తాము శుద్ధీకరించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో మరి అక్కడ కూడా ఫిలిస్తీన్లు మళ్ళీ యుద్ధానికి రావడం జరిగింది. అయినా కూడా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలు, వాళ్ళు ఇచ్చినటువంటి దహన బలులు, ఆ యొక్క ప్రార్థన అంటే అటు దహన బలులు ఇటు ప్రార్థనలు ఆ రెండు కూడా చక్కగా జరిగించినటువంటి వాడు ఎవరు అంటే సమూయేలే. మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు అక్కడ చేస్తుండగానే ఈ ఫిలిస్తీన్ల మీద అందరి మీద కూడా అక్కడ ఆయన వీరికి ఇజ్రాయేలీ ప్రజలందరికీ కూడా విజయాన్ని సంపాదించి పెట్టడం జరిగింది. ఆయన ఎంత గొప్ప ప్రార్థన అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా వాళ్ళు అక్కడ రుచి చూడడం జరిగింది. అంతేకాదు ఆయన న్యాయాధిపతి, న్యాయాన్ని తీర్చేటువంటి వాడు, చక్కగా అందరికీ కూడా న్యాయము జరిగించేటువంటి వాడు. మరి అందరికీ ఏ చిన్న బాధ వచ్చినా కూడా, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా న్యాయం చెప్తూ వచ్చేటువంటి వాడు. ప్రజలకి ఎంతో మరి చక్కటి మాటలతోటి ధైర్యపరిచేటువంటి వాడు, దేవుని యొక్క మాటలు చెప్పి ధైర్యపరిచేటువంటి వాడు, ఈ అన్యాయాన్ని ఎదిరించి వారిని చక్కగా న్యాయం వైపు నడిపించేటువంటి వాడు. అంటే ఇవన్నీ కూడా అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా వచ్చాయి? తన తల్లి నేర్పినటువంటి ప్రార్థన, తన తల్లి తీసుకున్నటువంటి నిర్ణయము అతని యొక్క జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. నిజమే, మనము మన యొక్క బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు మరి చక్కగా దినదినము కూడా ఆయన ప్రతి స్టేజ్లో కూడా అనమాట ఆఖరికి వృద్ధుడు అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆయన చనిపోవడం జరిగింది. ఎన్ని దీవెనలు, ఎంత గొప్ప ధన్యతలు! ఆయన పరిచారకుడుగా ఉన్నటువంటి స్థానం దగ్గర నుంచి యాజకుడిగా మారాడు, దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి, ఇతరుల్ని అభిషేకించేటువంటి వాడు. ఆయన పొందినటువంటి ఎన్ని గొప్ప దీవెనలు! మనము కూడా మన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనేసి మనం అనుకుంటున్నాం. ఈ యొక్క వాక్యం విన్నటువంటి తల్లి, నీ బిడ్డలని నీవు ఏ విధంగా పెంచుతున్నావు? అతల్యలాగా పెంచుతున్నావా? అతల్యలాగా ఈ లోకపు ఆశల్లో పడి ఎంతసేపు కూడా ధనము కావాలి, ధనము అది కూడా ఈజీగా సంపాదించాలి, రేపు ఈ పాటికి, లేకపోతే ఒక నెలలో, ఒక్క సంవత్సరంలోనే కోట్లు సంపాదించేయాలి. ఏ విధంగా సంపాదించేయాలి, ఎవ్వరికి అనుమానం రాకోకుండా వాళ్ళని ఎట్లా చంపేయాలి. ఇక్కడ జరిగినవి కనుక చూసుకుంటే బయట వాళ్ళు ఎవరో కాదు, ఇంట్లో ఉన్నటువంటి వారే. మరి ఆ యొక్క కేరళలో జరిగింది కనుక చూసుకుంటే కోడలుగా వచ్చింది. మరి కోడలుగా వచ్చి మామగారిని, అత్తగారిని, భర్తని, మరుదుల్ని అందరినీ కూడా చంపివేయడం జరిగింది. ఆమె సంపాదించింది ఏంటి అంటే ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని, జైలు జీవితాన్ని సంపాదించుకుంది. అలాగే ఆమెని రోల్ మోడల్గా తీసుకుని ఈ గుంటూరులో వాళ్ళు కూడా తల్లి కూతుళ్ళు కూడా వాళ్ళు కూడా చెరసాల్లోకి వెళ్ళిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మనము నడిచేటువంటి నడతలు, మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, కష్టమైన బాధైనా ఏదైనా కూడా మనము దేవుని దగ్గర సముఖంలో దేవునికి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే తండ్రి ప్రభువా యేసయ్యా అని మనము మన యొక్క కష్టాన్ని అంతా కూడా ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా కూడా కష్టపెట్టేవాడు ఆయన కానే కాదు. మనకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడుదల ఇచ్చేటువంటి గొప్ప దేవుడు యేసయ్య మాత్రమే. మరి ఈ యొక్క హన్న ఏ విధంగా అయితే తన యొక్క కుమారుని పెంచిందో, మరి ఆ విధంగా ఒక మంచి మార్గంలో దేవుని యొక్క సన్నిధానంలో చక్కగా నీ యొక్క కుమారుల్ని, నీ యొక్క బిడ్డల్ని, కుమారులు అంటే కుమారులే కాదు కుమార్తెలను కూడా, కుమార్తెలను అందరినీ కూడా చక్కగా పెంచడము ఎంతో అవసరము. మనము జీవించేది మరి ఈ లోకంలో కొద్ది కాలమే, కానీ మన యొక్క మరి
జనాంగాలు, మన యొక్క రాబోయేటువంటి తరాలు, మన పిల్లల పిల్లల తరాలు ఏ విధంగా ఉండాలి అంటే మనము ఎంతో ప్రార్థనాపరులుగా ఉండాలి, మనం ఎంతో జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానము కాకుండా మొబైల్లో ఉన్నటువంటి ఆ యొక్క చూడకూడని అన్నీ కూడా చూసి అట్లాంటి వాటిని అనుసరించడము మానివేసి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవునితో గడిపేటువంటి సమయము ఇప్పటి నుంచే కుమారులకి, కుమార్తెలకి, కుటుంబానికి అంతటికి కూడా నేర్పి మరి సమూయేలు వంటి ప్రవక్తల్ని లేపాలి. ఎప్పుడైతే మనం అట్లా ఉంటామో మన కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉంటాయి. అంతేకాదు మరి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి దీవెనలు, ఆశీర్వాదాలు సమూయేలు ఏ విధంగా అయితే పొందుకున్నాడో నీ బిడ్డలు కూడా ఆ విధంగా అనేక విధాలైనటువంటి దీవెనలు పొందుకొని అనేక మందికి చక్కగా దీవెనకరంగా ఉంటూ దేవుని యొక్క కృప పొందుకుని దినదినము కూడా దేవునిలో ఎదిగేటువంటి భాగ్యము ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క టీవీ ఛానల్, అలాగే యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి వారు కూడా సరిచేసుకుని మీ యొక్క జీవితాన్ని సరిచేసుకుని వాక్యం ద్వారా నడిచి చక్కగా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని చేత బలా నమ్మకమైనటువంటి దాసురాల మంచి మరి కుమార్తె అని అనిపించుకుని ఆయన నుండి దీవెనలు పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అచ్యుత సింహాసనం మీద ఆశీర్వదమైనటువంటి మా దేవ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. కృప కలిగినటువంటి మా దేవ మీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన దుష్టురాలైనటువంటి అతల్య ప్రభా తన యొక్క కుమారుని ఎంతో భయంకరమైనటువంటి మరి నాయన దుర్మార్గుడుగా ప్రభా మరి నాయన పెంచి ఉంది నాయన. అంతేకాదు నాయన ప్రభా మరి నాయన అతని ఆయుష్ కూడా ప్రభా మరి చాలా చిన్న వయసులోనే అతను చనిపోవడం జరిగింది నాయన. అతను వేరినటువంటి 1 సంవత్సరం కూడా రాజ్యంలో అరాచకాలే ప్రభా మరి నాయన భయంకరమైనటువంటి దుష్టుల ఆలోచనలు చొప్పున అతను నడిచి మరి నాయన భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాడు. కానీ ప్రభా మరి నాయన జ్ఞానం కలిగినటువంటి హన్న ఎప్పుడైతే తన యొక్క కుమారుని ప్రభా మరి నాయన తీసుకుని వచ్చి నీ యొక్క మందిరంలో, నీ యొక్క దేవాలయంలో ప్రభా మరి నాయన విడిచిపెట్టి వెళ్ళిందో ప్రభా మరి నాయన ఆ యొక్క బిడ్డని ప్రభా మరి నాయన మీరు మీ చేతులతోటి ప్రభా మరి నాయన పెంచి ఉన్నారు తండ్రి. సేవకునుగా మరి నాయన పరిచారకుడిగా, యాజకుడుగా ప్రభా మరి నాయన ఎన్నో దీవెనలు తండ్రి ఒకదాని తర్వాత ఒకటి మరి రకరకాలైనటువంటి ధన్యతలతో ప్రభా బిడ్డని నింపి ఉన్నారు తండ్రి. కృప కలిగినటువంటి మా దేవా ప్రభా మరి నాయన ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి మరి నాయన స్త్రీ కూడా ప్రభా మరి నాయన తన యొక్క బిడ్డల్ని ప్రభా మరి నాయన భయంకరమైనటువంటి ఆలోచనల నుంచి కాకుండా ప్రభా మంచి మార్గంలో మంచి మాటలు చెప్పి ప్రభా మరి నాయన నీ వైపు మరలించి ప్రభా మరి నాయన ప్రార్థన ద్వారా ప్రభా మరి నాయన బిడ్డల్ని, కుటుంబాన్ని సరిచేసుకుంటూ ప్రభా మరి నాయన ఇల్లు కట్టుకొని ప్రభా మరి నాయన ఆ ఇంటిలో ప్రభా మీతో సంతోషంతో సమాధానంతో గడిపేటువంటి గొప్ప భాగ్యము దయచేయవలసిందిగా, నిండైన దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము యొక్క టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక.